అమ్మ కొంచెం గిన్నె పట్టుకొని అమ్మ అమ్మ అమ్మని మా ఆయన బాత్రూమ్లు ఉన్నాడు అమ్మ కొన్ని పట్టుకొని అమ్మ తోటి లైన్ లో నిలబడ్డా పిచ్చాలా అమ్మ మేమేమన్నా ఆయన బాత్రూమ్ ఉన్నాడు అమ్మ గిన్నె పట్టుకొని శంకరన్న సర్పంచ్ ఎలక్షన్ కి నామినేషన్ ఎత్తుండట వాడా ఇప్పుడు బాత్రూమ్ ఉన్న పరిస్థితి ఏందో ఇప్పుడు అమ్మ అదే కదా శంకరన్న సర్పంచ్ ఎలక్షన్ నామినేషన్ వేసిండు ఏంది వాడా ఏ మళ్ళీ చేస్తావు శంకరన్న మన ఊర్లో సర్పంచ్ నామినేషన్ ఎత్తుండట బాబు శంకరన్న సర్పంచ్ నామినేషన్ అవుతుండట శంకరన్న నామినేషన్ వేస్తుండట నామినేషన్ వేస్తుండట శోభనన్నకి సర్పంచ్ శోభనన్నకి అన్న శంకర్ అన్న శంకర్ అన్న శంకర్ అన్న అన్నా వాని కళ్ళల్లో భయమే చెప్తుంది సర్పంచ్ గెలిచేది నువ్వే అని ఏ యాంగిల్ చూసినా భయంలా కనబడట్లేదు గారా అన్న వాడు భయపడుతున్నట్టు నీకు తెలియద్దని యాక్టింగ్ చేస్తుండే నాకైతే వాని కళ్ళలో భయమే కనపడుతుంది నిజంగా భయమే అంటావారా? భయమే అన్నా నువ్వేం టెన్షన్ అనకన్నా నువ్వే గెలుతావు. అరే వాళ్ళ సైడ్ చూసినా సుభాష్ అని ఉన్నాడు, సతీష్ అని ఉన్నాడు, భాస్కర్ అని ఉన్నాడు. వాళ్ళ సైడ్ అంత పెద్ద పెద్దోళ్ళు ఉన్నారా, మన సైడ్ బుడ్డ బుడ్డ పోరగలరా. ఒక్కరికైనా ఓటక్కున్నారా మనం గెలుతావారా? నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్న? ఈడవాడు భాస్కర్ అన్న కొడుకు, ఈడవాడు సతీష్ అన్న కొడుకు, ఆడవాడు సుభాష్ అన్న కొడుకు. అయ్యాలు అటుంటే కొడుకులు ఇటున్నారన్న. వీళ్ళు ఇంటికి పోయి ఏడ్చిరు అనుకో ఓట్లన్నీ మనకే పడతాయి. నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు అన్న? అంతే శంకర్ అన్న సర్పంచ్ శంకర్ అన్నకి సప్పుడు ఏరేంద్రా? నువ్వు ఇచ్చిన ఆట నా పిప్పర్మెంట్కి ఇక్కడ దాకా వచ్చాడే ఎక్కువ ఇంకా. అరే నామినేషన్ అయిపోగానే మీకు బేకరీ తీసుకుపోయి అన్ని తినిపిస్తా గానీ ఇప్పుడైతే అనుర్రా సర్పంచ్ శంకర్ అన్నకి. చిన్న పొరాలకు చేయడం పని రా పక్క పోయి అన్నా నువ్వు పడ్డవని బాధపడకన్నా. ఇలా పడ్డోడే రేపు నిలబడతాడు. సర్పంచ్ నువ్వే అన్నా, నువ్వు టెన్షన్ పడకు. అరే పడ్డోళ్ళు లేపక సెల్లు చెప్తారేంద్రా? లేపురా లేపు. సంతం పెట్టండి. బర్రె వచ్చిందిరా. అరే మనకు బర్రె గుర్తు వచ్చిందిరా. శంకరన్న బర్రె గుర్తుకి, శంకరన్న బర్రె గుర్తుకి, శంకరన్న బర్రె గుర్తుకే, శంకరన్నకే బర్రె, శంకరన్నకి మన ఓటు, బర్రె శంకరన్నకి మన ఓటు, శంకరన్నకి మన ఓటు, బర్రె గుర్తుకే మన ఓటు. శంకరన్నకి మన ఓటు, శంకరన్నకి మన ఓటు, బర్రె గుర్తుకే మన ఓటు. అమ్మా నమస్తే. తెలుసుగా నేను సర్పంచ్ నిలబడ్డా, మీ అందరు ఓటు బర్రెకే వేయాలి. నిన్నవాడు నిలబెట్టిండయ్యా ఓటేమేమయ్యపో ఓల్డ్ పీపుల్ చాలా నిన్నవరు నామినేషన్ అయ్యావన్నది నీకెవడు ఓటేస్తారు పో. బర్రె గుర్తు కొట్టుతాను. అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం సంగతులు? ఏముంది కానీ అవును ఇంకా శంకర్ గారు నామినేషన్ వేస్తుండంట కదా, వాడు ఎట్లా గెలుస్తాడు అనుకున్నాడు అసలుకి? అయినా ఐడియా ఇచ్చిన సన్నాసులు ఉండాలి ఫస్ట్. నా వాళ్ళని ఏమనకు. వాళ్ళు ఏమనద్దంటే గొప్ప తీసి ఐడియా ఇచ్చిన సన్నాసం చిచి అది మేమే అన్నా. మీరేనా? మేమేదో ఉత్తాను నామినేషన్ అన్న సర్పంచ్ గెలుస్తాం అన్నాం. వాడు నిజంగానే పోయేసాడు పిచ్చోడు. మాదే ఉందన్న బీరు బిర్యానీ వస్తుందని చేయి కొట్టినాం అంతే.
అయినా గట్లెట్లా నమ్మాడు రా వాడు. ఏమైందిరా అడ్డుతురేంద్రా? అన్న సర్పంచ్ ఎలక్షన్లు స్టార్ట్ అయినాయట, బిర్యానీ పొట్లాలు వస్తారు, నువ్వు కూడా నాడు. సర్పంచ్ ఎలక్షన్ ఇంకా నెల టైం ఉంది కాదురా? అవునన్నా, ఇంకా 4 రోజుల దాకా మన ఇంట్లో ఉండడే లేదట, వాళ్ళే బిర్యానీ పొట్టలు వస్తారట. ఛీ, అరే ఈ జనాలు మారారా? గా బిర్యానీకి పొట్లాలకు ఓట్లు అమ్ముకుంటారా? నిజమే అన్న, బిర్యానీ పొట్లాలకు ఓట్లు అమ్ముకుని కరెక్ట్ కాదన్న, వాటితో పాటు ఇంకో కోటర్ ఇస్తే బాగుండు. గా మందుకు గా బిర్యానీకి ఓట్లు అమ్ముకుంటారా? మరి దరిద్రంగా. నిజమే అన్న, వాటితో పాటు ఇంకా 3000 ఇస్తే మంచిగా ఉంటుంది. చీ నీ అవ్వ. అరే చదువుకున్నాడు అంతే ఉన్నాడు, చదువు రానోడు అంతే ఉన్నారా? మన ఓటు వేలు 3000 అంటే మన రేటు 3000 మన ఊరే దారిద్రం అన్న, ఓటుకు 3000 ఇస్తారు, ఇంకా పక్కలో 4-5 ఇస్తారట. అరే అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, డబ్బులు పంచవాడిని అనాలరా. ఇప్పుడు డబ్బులు పంచినట్టే పంచి రేపు మనకి పనుందని పోతే మళ్ళీ మన దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? అవునన్నా, ఇప్పుడు ఓట్లు వేసేదాకా మనది నడుస్తుంది, ఓట్లు అయిపోయినాక 5 సంవత్సరాల దాకా వాళ్ళది నడుస్తుంది, తెలిసిందే కదా అన్న. అరే మీకు లీడర్ అంటే ఎట్లుండాలో తెలుసారా? నరాల్లో సమాజ సేవ ఇంక ఉండాలరా. అరే అసలు డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాడు అరుడే కాదురా. అరే ఇప్పుడున్న లీడర్లకు రాజ్యాంగం అంటే తెలుసారా? కనీసం థర్మోడైనమిక్స్ రీప్రొడక్షన్ అంటే తెలుసారా అసలు? అన్నా సర్పంచ్ కావాలంటే ఇవన్నీ తెలవాలి అన్న. అన్ని తెలిసినోడే ఊరిని అభివృద్ధి చేస్తాడు, వానికే ఓటేయాలి. అన్ని తెలిసిన నియాసంటోడేమో ఇంట్లో కూర్చుంటాడు, ఏం తెలియనోడేమో ఊరేగుతాడు. అసలు నియాసంటోడు నిలబడాలన్నా, నియాసంటోడేంది నువ్వే నిలబడన్నా. అవునన్నా, ఈసారి నువ్వే నామినేషన్ వేయచ్చుగా మరి. ఏహే గాయన మందు ఏమైతేరా అన్న, అన్ని తెలిసిన నువ్వే వేయాలన్నా. సరే నువ్వైతే ఆలోచించు, ఆడ బిర్యానీ పొట్లాలు అయిపోతాయి, మేము పోతాను దాన్నారు. మన ఊరికి సర్పంచ్ నువ్వే కావాలన్నా. అన్న నామినేషన్ నువ్వే అన్న, మేము చూసుకుంటామేనే. నువ్వు గెలుస్తావన్నా, నువ్వు నామినేషన్ అయ్యి పక్కా నువ్వే వెళ్తా అన్న. ఎవడెవడో నిలబడతాడు అన్న, అన్ని తెలిసిన నువ్వు, నీకేం తక్కువైందన్నా. నువ్వు నామినేషన్ అయ్యి అంత మేము చూసుకుంటాం, మీ వెనక నేను ఉన్నాం. అంతే అన్న, అయ్యన్నా నువ్వు వేయన్నా, నీ వల్ల అవుతుందన్నా, నువ్వే. అరే మీరు ఎన్నో ఉన్నారా? నేను పొద్దున్న నుంచి మిమ్మల్ని తోలాడుతున్నారా ఊరంతా. అయితే కానీ మీరు నిన్న కలిసిన కలిసి నాకు ఒక్కటే ఆలోచన పడ్డదిరా. ఏందన్నా, నువ్వు కూడా మాలెక్కి వచ్చి బిర్యానీ పొట్లాలు తీసుకుంటే బాగుండు అనిపిస్తుందా? అది కాదురా, సర్పంచ్ నామినేషన్ ఇద్దాం అనుకుంటున్నా. అప్పా ఎంత మంచి వార్త చెప్పినావు అన్న, ఇంకా నువ్వే గెలిచినట్టు పోయి. అయితే కానీ మన సిద్ధాంతం తెలుసుగా, మనం రూపాయి పంచం. మన సర్పంచ్ గెలిచినా కూడా ప్రజాధనం రూపాయి కూడా అవసరం లేదు. మన ఆశయం ఏందో తెలుసు కదా, ఊరిని అభివృద్ధి చేయడం. అరే రూపాయి పంచకుండా గెలిచి చూపేయాలి, మన ఊరి రాజకీయాన్ని మార్చి చూపేయాలరా. అన్నా నువ్వు ఇదే ఎమోషన్ కంటిన్యూ అయ్యి ఖచ్చితంగా నువ్వే సర్పంచ్ గెలుస్తావు. అన్నా మేము రెడీ అయ్యేస్తాం, నువ్వు వెంటనే పోయి రెడీ కాపో, కొన్ని నామినేషన్ వేసేద్దాం. గట్ల వాడిని బుగ్గా అని చేసి నామినేషన్ వేయించడం అన్నా. భలే నామినేషన్ ఇచ్చారు కానీ మీకేమన్నా దానికి ఫైదా ఉందా? ఏమన్నా ఫైదా లేకుండా అన్నా, రోజు గుద్దుడే క్వార్టర్లు. మీకు దన్నవరా బాబు. సరేగా నాకు పని ఉంది, వెళ్ళొస్తా. సరే సరే మర్చిపోకన్నా, బర్రె గుర్తుకోటే. ఓకే నిలబడ్డాడుగా మనోడు, ఇంకేం చేద్దాం, ఆ గుర్తు కొట్టేద్దాం. రైట్ రైట్. బర్రె అన్నకి జై, శేఖర్ అన్నకి జై, బర్రె గుర్తుకి జై. అమ్మా మా శేఖర్ అన్న బర్రె గుర్తు, మీరు మా శేఖర్ అన్న కోటేసి మీరే గెలిపియాలి. మరి అవతల 3000 ఇస్తాను, మరి అన్న ఏమి ఇస్తాడట? అమ్మా అన్న డబ్బులు ఇయ్యాడమ్మా, గెలిచినాక ఊరికి అభివృద్ధి చేస్తాడు. పైసలు ఇస్తేనే ఓటేస్తాం, లేకపోతే లేదు, వెళ్ళిపోండి. అమ్మ జర నువ్వన్నా. పైసలు ఇస్తేనే ఓటేస్తాం, పైసలు ఇవ్వండి ఓటయ్యా. వేసక్కన పిల్లలు వేసుకొని వచ్చిన అన్న పక్కింట్లో అడుగుదాం. అయ్యో అసలు ఏమి ఇయ్యరా? పైసలు లేకుండా మళ్ళా ఏమి ఇవ్వకపోతే ఇవ్వలేరు. అవి మన చెప్ప ఓటేస్తా. మాకు పట్టు చీరలే కావాలి, అభివృద్ధి ఏమొద్దు, ఇస్తేనే ఓటేస్తాం, లేకపోతే వెళ్ళిపోండి. ఏ గిట్లయితే కష్టం అన్నా, ఎవరిని ఓట్లు అడిగినా పైసలన్నా చీరలన్నా మందన్నా అంటుర్రు. ఈ జనాలు ఏవి ఇయ్యంది ఓట్లు వేసేటట్లేరన్నా. ఇట్లయితే కష్టం అన్న, గెలుసుడు ముచ్చట పక్కకు పెడితే కనీసం మనకు 10 ఓట్లు కూడా పడేటట్లు. కొంప తీసి పైసలు పంచమంటున్నారా? మనం సర్పంచ్ నిలబడేది ప్రజా సేవ చేయడం కోసం రా. పైసలు వంచి పైసలు దోసుకోడు కాదురా మన ఎజెండా. నీ ఎజెండా తీసుకుపోయి బీరువల పెట్టన్నా, మనం పైసలు వంచది ఒక్క ఓటు కూడా పడదు, ఖచ్చితంగా పైసలు వంచాల్సిందే. నామినేషన్ వేసి కనీసం మనకు 100 ఓట్లు పడకపోతే ఇజ్జత్ పోదా అన్న, నువ్వే చెప్పన్నా. బా ఇది మన సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది కదరా, పైసలు వంచాలంటారా? బా సర్పంచ్ ఎలక్షన్లు, నామినేషను, ప్రజాసేవ ఏడబోతుందిరా. అన్నా నువ్వు ప్రజాసేవ చేయాలంటే ఇప్పుడు పైసలు వంచి నువ్వు గెలవాలి, అప్పుడే నువ్వు ప్రజాసేవ చేస్తావు. అన్న నువ్వు ఏం ఆలోచించకన్నా, పైసలు రెడీ చేసుకొని ఫోన్ చేయి, ప్రచారానికి పోదాం. లేకుంటే నీ ప్రజాసేవ గురించి ఇంకొకసారి మా దగ్గర తీయరు ఇక.
నువ్వు ప్రజాసేవ చేయాలంటే ఇప్పుడు పైసలు మంచి నువ్వు గెలవ. ఇట్లయితే కష్టం అన్న. గెలుసుడు ముచ్చట పక్కకు పెడితే కనీసం మనకు 10 ఓట్లు పడతాడు. నీ ఎజెండా తీసుకుపోయి బీరువాలో పెట్టన్నా. మనం పైసలు వంచది ఒక్క ఓటు కూడా పడదు. ఖచ్చితంగా పైసలు వంచాల్సి. నామినేషన్ వేసి కనీసం మనకు 100 ఓట్లు పడకపోతే ఇజ్జత్ పోదా అన్న? నువ్వే చెప్పన్నా. ఓటేయాలి. నిన్న పైసలు అంటే కదా ఇక వాటి ఇస్తానా. శంకరన్నకి 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 జై శంకరన్నకి జై శంకరన్నకి జై శంకరన్నకి 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 పాట పాడుతున్నావు అన్న. నడు నడు రే శంకరన్నకి బర్రె గుర్తుకే కోట గుర్తుకే సారీ బర్రె గుర్తుకే బర్రె గుర్తుకే శంకరన్నకి. శంకరన్నకి శంకరన్నకి శంకర్. ఏమైందిరా అలసిపోయారా అప్పుడే? తిరిగేటి ఇంకున్నాయిరా అన్న దూపు అవుతుంది. సరే ఆగు. అయ్యో నడురా శంకరన్నకి శంకరన్నకి నడు రే శంకరన్నకి. అన్న మందు పైసలే. అరే ఇప్పుడే తిరిగారా? మళ్ళా తాగుతాం. అక్క వాళ్ళకే ఓటు వేయాలి. ఇగో పైసలు. శంకరన్నకి జై శంకరన్నకి మీరేంద్రా ప్రచారం చేయడం పాటలు పాడుతురేంద్రా? ఇంకో క్వార్టర్ ఇస్తే డాన్స్ కూడా ఇస్తామన్నా. మీరేం మనుషులరా అన్న క్వార్టర్ పైసలు. శంకరన్నకి జై శంకరన్నకి. అన్న ఫస్ట్ వాడు ఓటింగ్ లొకేషన్ అన్న. ఫస్ట్ మనమే గెలిచినవారా? అన్న మనకు 5 ఓట్లే పడ్డాయి. అదేంద్రా ఫస్ట్ వాటిలో నా కుటుంబాన్ని 5 ఓట్లు ఉన్నాయి కాదరా? అట్లా మధు గాంధీ మహేష్ గాంధీ కూడా ఫస్ట్ వాటే కాదురా? మదన మహేష్ అన్న అసలు ఓటు ఎత్తాను గల్లెత్తారా? వీళ్ళని నమ్మి లక్షల లక్షల వాళ్ళ చేతిలో పెట్టినా కదరా. పంచిర్రా లేకపోతే ఏం చేసిర్రా? నీకు అప్పుడే నా వాళ్ళ చేతికి వద్దు, వాళ్ళ తాపియా కన్నా అసలు వద్దా, నీ కథ వద్దా అని చెప్పినా నీకు అప్పుడే అయిపోయింది. నా బతుకు అయిపోయింది. అరే తమ్ముడు నువ్వు మంచిగా చదువుకొని మంచిగా ఉండరా. నేను పోతున్నారా? సరే అన్న తిని వండుకోండి ఇక. అమ్మా ఇంట్లో వండి పెడితే మంచిగా తిని పండేటోని ఎలక్షన్ అన్నారు, నామినేషన్ అన్నారు, సర్పంచ్ అన్నారు, పైసలు వంచాలన్నారు, షేట్ కనుక నుంచి 10 లక్షలు తెచ్చిన. ఇప్పుడు వాడు ఫోన్ చేస్తే నేనేం చెప్పాలి? అమ్మ నేను పోతే ఇక నేను బతికి వేస్ట్. ఇక సర్పంచ్ ఓడిపోయినా ఈ విషయం దాని చచ్చిపోతా. అన్న ఈ విషయం తెలిసిందన్న నీకు? ఏంటి నా ఓడిపోయినావారా? కాదన్నా ఫస్ట్ వాడు తప్పించి మిగతా వాడు అందరూ మనకేసిన ఓటు మనం గెలిచిన నువ్వు సర్పంచ్ అనేవే అన్న. ఇంకా చూస్తున్నాయి అన్న నువ్వు సర్పంచ్ అయినా దానా మన వాళ్ళందరూ వెయిటింగ్ చేస్తారు. నడు సైటు నమస్తే సైటు. థ్యాంక్ యూ సైటు. తెలుసుగా సైటు సర్పంచ్ అయితే ఆ స్కామ్లు గేమ్లు అన్ని ఉంటాయి. ఒక్క సంవత్సరం నీ పైసలు మొత్తం తీర్చేస్తా. సరే సైటు థ్యాంక్ యూ సైటు.
నమస్తే అన్న. నమస్తే నమస్తే. అన్న నువ్వు గెలిచి 5 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజులు నాకు ఏం అవసరం పడలే కాబట్టి ఏం అడగలే కానీ జర ఇంటికాడ కరెంట్కి ఇబ్బంది అవుతుంది. ఓ స్తంభం అయిపోయి రాదన్న. అయిపోతుంది, ఒక 10,000 రెడీ చేసుకో. నా 10,000 అంటే నువ్వు ఇవ్వాలి అవుతున్నా అక్కడ. ఇంకా 3-4 వేలతో సెట్ చేయరాదు. తమ్ముడు నా ఒక్కడికే కాదు, నా మీద అధికారులకు కూడా ఇవ్వాలి. కాని పని ఒక 10,000 రెడీ చేసుకొని చూడరా అన్న. ఏదైనా కూరగాయల పేరు అనుకుంటున్నా తమ్మి, పోయి పైసలు రెడీ చేసుకొని ఫోన్ చేయ నాకు. అన్నా జర ఆగన్నా. అరే ఏమైంది తమ్మి? అన్న మనం ఓటైతే గెలిచి ఇలా ఈ రోజు మనల్ని పైసలు అడుగుతుండన్నా. అసలు ఫస్ట్ మనం పైసలు తీసుకొని ఓటేసే పద్ధతి మార్చాలన్న. అసలు అన్న ఇవాళ లీడర్ గాళ్ళకు ఎవ్వనికన్నా రాజ్యాంగం గురించి తెలుసా అన్న? రిప్రొడక్షన్ ఫోటోసింథసిస్ గురించి ఎవరికన్నా తెలుసా? అడుగుతాడని చెప్తాడా? సర్పంచ్ కావాలంటే ఇవన్నీ తెలవాలనా తమ్మి? అవునన్నా, ఏం తెలియడానికి ఓటేసే కదా ఇప్పుడు మనం అనుభవిస్తుంది ఇదంతా. అరే అన్ని తెలిసిన నువ్వే సర్పంచ్ నిలబడవచ్చు కదా తమ్మి. చదువుకున్నోనివి తెలిసినోనివి నామినేషన్ అయిను. ఈసారి వచ్చే ఎలక్షన్లో నువ్వు నిలబడతాను, ఏదైనా కానీ మేము చూసుకుంటాం. ఇక వేయొచ్చు కానీ మనకు పైసలు వంచుడు ఇవన్నీ మనతో ఏదైతుందన్న. తమ్మి నువ్వే చూసినావు కదా, పోయిన ఎలక్షన్లా దగ్గరుండి మరి ప్రచారం చేసి వాడిని గెలిపించినావు. ఈ రోజు వాడు మాకే బలుపు చూపిస్తాడు. వాని బలు పెట్టైనా అనసాలే. తమ్మి నువ్వు సర్పంచ్గా నామినేషన్ అయ్యి మేము చూసుకుంటావు అంతా. అన్న మనం అయితే వాళ్ళ లెక్క చేయొద్దన్న. ఒకవేళ పైసలు వంచుడు వద్దు, మనం న్యాయంగా ఓట్లు అడుగుదాం, న్యాయంగా గెలుద్దాం. పైసలు దేవుంది తమ్మి, నువ్వైతే నామినేషన్ అయ్యి ఫస్ట్ చూసుకుంటావు. నిజాయితీ గెలవాలన్న. మనం ప్రజాసేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఈ పైసలు వంచి మన సంపాదించిన బుద్ధి మనలో మనకు వద్దు. వద్దు తమ్మి, నిజాయితీగా వెళ్తాం. నువ్వైతే నామినేషన్ అయ్యి తమ్మి మేము చూసుకుంటాం. అంతే తమ్మి, నువ్వు నామినేషన్ అయ్యి ఈసారి తమ్ముడినే గెలిపియాలి. తమ్ముడు నామినేషన్ చేస్తాడు సర్పంచ్, ఈసారి తమ్ముడినే గెలిపియాలి. ఇక